జాగ్రత్త నన్ను బాగా చదువుకో. మనసా నువ్వు వెళ్ళాక ఏం జరిగిందంటే మన శక్తిని మించిన సంబంధం చేస్తున్నావేమో అమ్మా, ఆలోచించుకో. ఇంత కష్టపడి నా పెళ్లి చేయడం అంత అవసరం అమ్మా. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. సంవత్సరం తిరిగి కోటీశ్వరులు అవుతాం. సంతోషం అత్తయ్య గారు, డబ్బులు మొత్తం మీ అమ్మాయి చేతికి ఇవ్వండి, నా చేతికి వద్దు. పెత్తనం కూడా మీ అమ్మాయిదే. ఏంటి నోరు వేస్తుంది? నేను తిన్నానా? వ్యాపారం చేసాను, నష్టం వచ్చినాయి. నీకు బుద్ధుందా? మమ్మల్ని అంటావా? దేవాలయాన్ని మా ఇంటిని నాశనం చేసావు. ఇంకా ఏం కూసావు? చిన్న పని పడింది అన్న. ఏదన్నా లాగి పెట్టుబడి కొట్టాను, ఆవిడ చనిపోయిందన్నా. మళ్ళా తలనొప్పి తెచ్చావా? అరే మాటలు సరే వస్తున్నా. ఏదన్నా లాగి పెట్టుబడి కొట్టాను, చచ్చిపోయింది. అరే కిరణ్, అంత కోపం అయితే ఎట్లా? నేను చూడు, చిన్నప్పటి నుంచి దొంగసాడులు కాచాను, అమ్మాయి వ్యాపారం చేశాను, మంటలు చేస్తున్నా. ఎన్ని చేసినా కూడా ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చారంటే ఎంత జాగ్రత్తగా ఉండబట్టి. నా గెస్ట్ హౌస్ లో ఉండి నా రోజు నేను పిలిచిన దాకా రాబాక, నేను చూసుకుంటాను. ఎస్ఐ గారు, మా ఊరికి కిరణ్ తెలుసు కదా, వాళ్ళగా మంటలు తీసేదంట. 4 రోజులు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. బాబు, బాబు గురించి ఏం ఆలోచించావు? నేనేం ఆలోచించలేదమ్మా. ఎక్కడ కనబడి అక్కడ నరికి పట్టుకుంటా. వాడిని చంపి జైలుకి వెళ్తావరా నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా. పోలీసు మీద నమ్మకం లేదమ్మా. బాబు, అయితే ఒక పని చేద్దాము. మీ నాన్నగారు బతుకున్న రోజుల్లో మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అందరికి హెల్ప్ చేస్తారని చెప్పారు, చాలా మంచివాళ్ళని. మరి ఇప్పుడు మనం వెళ్ళి కలుగుతామా? పిచ్చిదానివే. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోలీసులు ఎవరు మన పని చేయరు, మన పని మనం చేసుకోవాలి. నీకు నమ్మకం లేదంటున్నావు కదా, నేనే రేపు ఎమ్మెల్యే గారిని కలిసి వస్తాను. సరే, నేర్తామమ్మా. నమస్కారం. మీ వారు నాకు బాగా తెలుసు. ఆయన చనిపోయినప్పుడు రాలేకపోయారు. సారీ అమ్మా. మా వారు మీ గురించి బతుకున్నట్లు చాలా గొప్పగా చెప్పేవారండి. మీరు అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నాకు సహాయం చేసి పెట్టండి సార్. మా అమ్మాయిని మా
మీద ఇచ్చారా? సరే సరే బాగా ఒక నిమిషం ఒక నిమిషం. ఎస్ఐ గారు మా వాళ్ళని మంత్రం చేశారు. ఊళ్ళో మాట్లాడలేదు సరే ఇప్పుడు మాట్లాడదాం. నేను చూసుకుంటా. నమస్కారం అండి. మా అడ్రస్ సంగతి ఏం చేశారండి? ఎంతవరకు వచ్చింది? టైం పడుతుందమ్మా. మీటింగ్ లేదు ఎస్ఐ గారికి ఫోన్ చేసి. సరే కానీ గెస్ట్ హౌస్లో ఉంటారు. నీ అవసరాలు నేను తెలుస్తాను. నా అవసరాలు నేను తెలుసు. ఏమంటారు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దగ్గర. నేను మంచిగా చెప్తున్నాను. ఆలోచించుకొని చేసాను. తొందరగా లేదు. సాయం కోరి వచ్చెరా గుండె పగిలిపోయెరా అభం శుభం ఎరుగని ఈ వనితరా ముసుగులో పాలకులు ముసుగు తీస్తే కామకులు మానవత్వమన్నదే మరచిపోయెరా వీరి చేతిలో రాజ్యం పెట్టడానికా బ్రిటిషోళ్ల తుపాకీలకెదురెళ్ళింది ఈ పాలనలో నలిగిపోవడానిక మహాత్ములు స్వాతంత్రం సాధించింది. మీ దగ్గర విషయం తెచ్చండి. నువ్వు వాళ్ళు పెట్టావు బాధపడవాకమ్మా. వాడు అన్నాడు చెప్పు. అందుకమ్మా వాడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పన్నాను. ఆ సంగతి నాకు తెలిసి పెట్టండి. ఏం మాట్లాడద్దు, నేను చూసుకుంటా. నువ్వు ఇవన్నీ ఆలోచించుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను దాంట్లో పిలుచుకొని వస్తాను. అయ్యో నాకు ఈ విషయాలేమీ తెలియవే. తర్వాత ఏమైంది శ్రీధర్? ఓడకి నిచ్చెన వేయవచ్చును నింగికి నిచ్చెన వేయ కుదురునా